నమస్కారం. టీశాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 4 సెక్షన్ 3కి సంబంధించి ఈ ఎకానమీలో భాగంగా పర్యావరణానికి సంబంధించిన అంశాన్ని చేర్చడం చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నది. అభివృద్ధి అనేది ఎకానమీకి సంబంధించిన విషయం. బట్ ఈ అభివృద్ధి పరంపరలో పర్యావరణం కూడా సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్నది. అంటే పర్యావరణ పరిరక్షణతో సంబంధించినటువంటి అంశాలను కూడా దీనిలో ప్రత్యేకంగా చేర్చడం జరిగింది. ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరమని గుర్తించినటువంటి అంతర్జాతీయ సమాజం, అంతర్జాతీయ సంస్థలు జీవ వైవిధ్యాన్ని ఏ విధంగా సంరక్షించుకోవాలి అనేటువంటి నేపథ్యంలో అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు మనము కొన్ని ప్రాంతాలు చాలా సెన్సిటివ్గా ఉన్నాయి. వాటిని జీవ వైవిధ్య సునిశ్చిత మండలాలు అంటాం. సో ఈ సునిశ్చిత మండలాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరము చాలా ఉంది. సో ఏమిటి అనగా చూస్తే జీవ వైవిధ్యం సునిశ్చితంగా చాలా సెన్సిటివ్గా ఉంది అంటే దాని అర్థము చాలా ఎక్కువగా ఉందని అర్థం. అంటే జీవ వైవిధ్యము గరిష్టంగా ఉండి మ్యాక్సిమము ఉండి వాటికి ప్రమాదము పొంచి ఉన్నటువంటి జీవ భౌగోళిక ప్రాంతాలను జీవ వైవిధ్య సునిశ్చిత మండలాలు అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి జీవ వైవిధ్యం మ్యాక్సిమం ఉండటం ఒక పార్టు, వాటికి ప్రమాదం పొంచి ఉండటం అనేది రెండో పార్టు. సో ఇలా ఏ ప్రాంతంలోనైతే జీవ వైవిధ్యం గరిష్టంగా ఉందో ఆ ప్రాంతంలో ప్రమాదం కూడా ఎక్కువగా ఉన్నటువంటి సందర్భం ఉంటుంది. సో అలాంటి అంటే ఎక్కువ జీవ వైవిధ్యం ఉన్నటువంటి ప్రాంతాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పతేనే దానికి ఎక్కువ ప్రమాదం ఉంది కాబట్టి వాటిని మరింత ఎక్కువగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనేది స్పష్టంగా కనబడుతుంది. సో ఈ జీవ వైవిధ్య సునిశ్చిత మండలాలకు సంబంధించి చెప్పేటప్పుడు సో ఈ భావన మొదటిసారిగా నార్మన్ మేయర్ అనేటువంటి శాస్త్రవేత్త ఉపయోగించాడు. సో జీవ వైవిధ్యము ఎక్కువగా ఉండాలి, అదేవిధంగా వాటికి ప్రమాదం కూడా ఎక్కువగా పొంచి ఉన్నటువంటి భావన, దీన్ని నార్మన్ మేయర్ అనేటువంటి పర్యావరణ శాస్త్రవేత్త మొదటిసారిగా ఉపయోగించిన సందర్భం ఉంది. సో ఒకసారి కనుక మనం పరిశీలిస్తే వాటికి ఆధారాలు ఏమిటి, మరి ఈ జీవ వైవిధ్య సునిశ్చిత మండలం అంటే ఏమి ఉండాలి అనేటువంటి సందర్భం వస్తే ఐడెంటిఫికేషన్ ఎలా అని చూస్తే కొన్ని మౌలికమైనటువంటి అంశాలు ఉన్నాయి. దాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. ఒకటి, ఏ భౌగోళిక ప్రాంతం అయితే మనం జీవ వైవిధ్య సునిశ్చిత మండలంగా భావిస్తున్నామో ఆ మండలంలో కనీసం 1500 వరకు సో నాలికా ఈత మొక్కలు ఉండాలి. అట్లాగే ఎండిమిక్ జాతులు కూడా ఉండటం అనేది మొదటి లక్షణంగా చెప్తాం. మన కనీసం తక్కువలో తక్కువ. అట్లాగే కనీసం 70% వరకు జీవజాతులు 70%. అంటే ఇక్కడ ఇందాక మనకు సునిశ్చిత మండలాన్ని అన్నప్పుడు 2 పాయింట్స్ చెప్పాను. ఒకటి గరిష్టంగా ఉండాలన్నాం. ఎంత గరిష్టంగా అంటే ఆల్మోస్ట్ ఆల్ ఏ నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే దాంట్లో ఈ స్థాయి జాతులు తప్పనిసరిగా ఉండాలన్నాం. రెండవ అంశము ప్రమాదం పొంచి ఉండాలన్నాం. ఈ ప్రమాదం యొక్క తీవ్రత ఎంత అంటే కనీసము 70%, 70% వరకు జీవజాతులు తమ ఆవాసాన్ని కోల్పోయి ఉండాలి. ఇది ఇంకొక అంశంగా చెప్పే ప్రయత్నం చెప్తున్నాం. అంతేకాకుండా దీంట్లో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఉన్నటువంటి జీవజాతుల్లో కూడా స్థానీయమైనటువంటి అంటే ఎండిమిక్ జాతులు ఎక్కువగా ఉండాలి. అంటే వృక్ష జంతు జాతులు గరిష్టంగా స్థానికంగా ఉన్నటువంటివే ఉండాలి. సో అక్కడే కొన్ని వేల సంవత్సరాల నుండి అక్కడే ఉన్నటువంటి జీవజాతులు మనకి కొనసాగుతూ ఉన్నటువంటి. సో ఇట్లాంటి మౌలికమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని జీవ వైవిధ్య సునిశ్చిత మండలము అంటారు. సో బయోడైవర్సిటీకి సంబంధించి చెప్పేటప్పుడు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇంగ్లీష్లో మన బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటాం. వాషింగ్టన్లో ఉన్నటువంటి కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 25 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ను గుర్తించినటువంటి సందర్భం ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా ఈ లక్షణాలు ఉన్నటువంటి జీవ వైవిధ్యం ఉండేటువంటి భౌగోళిక ప్రాంతాలు 25 వరకు ఉన్నట్టు గుర్తించారు. సో దాంట్లో ఒకసారి కనుక మనం పరిశీలిస్తే ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ 25 అన్నప్పుడు ఉత్తర మరియు మధ్య అమెరికా ప్రాంతం మనం ఒకసారి కనుక చూస్తే
దాంట్లో కూడా కాలిఫోర్నియా, ఫ్లోరిస్టిక్ ప్రావిన్స్, కరీబియన్ దీవులలో, అదేవిధంగా మిసో అమెరికా ప్రాంతాలలో ఈ సునిశ్చితమైనటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే దక్షిణ అమెరికాకు సంబంధించి చూస్తే దక్షిణ అమెరికాలో ఎస్పెషల్లీ బ్రెజిల్ అట్లాంటిక్ అటవీ ప్రాంతం చాలా ఎక్కువ జీవ వైవిధ్యాన్ని కలిగి ఉన్నటువంటి ప్రాంతం ఇది. అట్లాగే బ్రెజిల్ సెరాడో ప్రాంతం కానీ, మధ్య చిలీ యొక్క మధ్య భాగం కావచ్చు, అట్లాగే చోకో, డారియన్ పశ్చిమ ఈక్వేడార్ ప్రాంతం కావచ్చు, ట్రాపికల్ ఇండీస్ ప్రాంతం కావచ్చు, అక్కడ కూడా మనకు జీవ వైవిధ్యం. ఇక మూడో ప్రాంతం కనుక చూస్తే యూరోప్ మరియు సెంట్రల్ ఆసియా ప్రాంతం ఉంది. యూరోప్ మరియు సెంట్రల్ ఆసియా ప్రాంతం, దాంట్లో కాకాసస్, అదేవిధంగా మెడిటేరియన్ బేసిన్ ఏదైతుందో అక్కడ ఎక్కువగా ఉంది. అట్లాగే ఆఫ్రికాలో చూస్తే ఆఫ్రికా ఖండంలో ప్రధానంగా కేప్ ప్లోస్టారిక్ ప్రాంతము, తర్వాత తూర్పు ఆసియా తీర అటవీ ప్రాంతాలు, మెడగాస్కర్ హిందూ మహాసముద్రపు దీవులు, అట్లాగే సకులెంట్ కరువు లాంటి దీవులు, అట్లాగే పశ్చిమ ఆఫ్రికా ప్రాంతం. దాంతోపాటు ఆసియా ప్రధాన భూభాగంలో చూస్తే భారతదేశం చాలా ఇక్కడ ఉంది. ఇక్కడ భారతదేశం సంబంధించిన ప్రస్తావన ఆసియా ప్రధాన భూభాగంలో చూస్తాం. ఈ ఆసియా ప్రధాన భూభాగంలో ఇండో బర్మా ప్రాంతము, అట్లాగే దక్షిణ పశ్చిమ చైనా ప్రాంతము, పశ్చిమ కనుమలు, తర్వాత శ్రీలంక ప్రాంతాల్లో మనకి ఈ జీవ వైవిధ్యము గరిష్ట స్థాయిలో కనబడుతున్న సందర్భం ఉంది. అట్లాగే ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చూస్తే న్యూ కాలిడోనియా ప్రాంతం కావచ్చు, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, పాలినేషియా, మైక్రోనేషియా, అదేవిధంగా సుందాలాండ్, హల్లాసియా, దక్షిణ పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతాల్లో మనకి ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఎక్కువగా ఉన్నటువంటి సందర్భం కనబడుతున్నది. భారతదేశాన్ని కనుక మనం ఒక ఎగ్జాంపుల్గా చూస్తే భారతదేశంలో ఈ పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్, ఈ ఇంతకుముందు కూడా డిస్కస్ చేశాం, చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు. అట్లాగే తూర్పు హిమాలయాలు, ఈ రెండు ప్రాంతాలు జీవ వైవిధ్య సునిశ్చిత ప్రాంతాలుగా అంతర్జాతీయంగా గుర్తించబడ్డాయి. సో పశ్చిమ కనుమలు, అట్లాగే తూర్పు హిమాలయ పర్వత ప్రాంతాలు, ఈ రెండింటిని కూడా మనం జీవ వైవిధ్య సునిశ్చిత మండలాలుగా గుర్తించగలిగింది. పశ్చిమ కనుమల్లో ప్రధానంగా మహారాష్ట్ర, వెస్టర్న్ పార్ట్ కర్ణాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమ తీరంలో 1600 కిలోమీటర్ల వరకు ఇవి విస్తరించినటువంటి సందర్భం ఉంది. ఈ పశ్చిమ కనుమలు దాదాపు 1600 కిలోమీటర్లు విస్తరించినటువంటి జీవ వైవిధ్యాన్ని అత్యంత గరిష్ట స్థాయిలో కలిగినటువంటి ఒక సహజమైనటువంటి ప్రకృతి ఇచ్చిన ఒక వరప్రదాయిని అని చెప్పవచ్చు మనం. పశ్చిమ కనుమల్లో ప్రధానంగా మనకి ఈ వర్షాధార ఉష్ణమండల అడవులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఉన్నాయి. దాంట్లో జీవ వైవిధ్యం గరిష్టంగా ఉంది. వర్షాధార ఉష్ణమండల అడవుల్లో జీవ వైవిధ్యం గరిష్టంగా ఉంది. అందులో కూడా మనకి కింది స్థాయి, మనం ముఖ్యంగా ఈ పశ్చిమ కనుమల్లో చివరి భాగానికి సంబంధించి చూస్తే అగస్త్యమలై, అదేవిధంగా సైలెంట్ వ్యాలీ, న్యూ ఆమాంబలం, అదేవిధంగా ఈ రిజర్వ్లో స్థానిక జీవజాతులు ఎక్కువగా కనబడుతున్న సందర్భం ఉంది. సో ఇది మనకు గుర్తుపెట్టాలి. అట్లాగే తూర్పు హిమాలయ పర్వత ప్రాంతాన్ని కనుక చూస్తే, అంటే పశ్చిమ కనుమలు ప్లస్ తూర్పు హిమాలయ పర్వత ప్రాంతం అండి. ఈ తూర్పు హిమాలయ పర్వత ప్రాంతానికి సంబంధించి చెప్పి భారతదేశంలో తూర్పు, అదేవిధంగా ఉత్తర ప్రాంతంతో పాటు భూటాన్ అంటే సరిహద్దు ప్రాంతం కావచ్చు, మయన్మార్ దేశాల వరకు విస్తరించినటువంటి ఈ అటవీ ప్రాంతం, ఈ పర్వత ప్రాంతంలో స్థానిక జీవ వైవిధ్యం గరిష్టంగా ఉంది. నిజానికి మనకి జీవ వైవిధ్య హాట్స్పాట్, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ గుర్తింపుకు సంబంధించి ఈ ఎండమిక్ అంటే స్థానికంగా ఉన్నటువంటి జీవజాతులకు సంబంధించి ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది. ఈ తూర్పు హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉండేటువంటి జీవ వైవిధ్యంలో ప్రధానంగా మనకి ఈ స్థానిక జీవ వైవిధ్యం ఎక్కువ కనబడుతుంది. ఆ స్థానిక జీవ వైవిధ్యంలో ప్రధానంగా పుష్పించే మొక్కలు, సతత హరిత అరణ్యాలు, అదేవిధంగా జంతు జీవ వైవిధ్యము ఎక్కువగా కనబడుతున్నటువంటి సందర్భం ఉంది. సో ఇవన్నీ ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము
ఉంది. సో తూర్పు హిమాలయ పర్వత ప్రాంతాన్ని అతి ముఖ్యమైనటువంటి జీవ వైవిధ్య ప్రాంతం గుర్తించాం. సో ఇలాంటి జీవ వైవిధ్యానికి సంబంధించి అంటే మనం జీవ వైవిధ్య సునిశ్చిత మండలాల మీద మనకు ఒకసారి 5 మార్కుల ప్రశ్న వస్తుంది, 5 మార్క్స్. ఈసారి ఈ పేపర్లో ఉండేటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే 10 మార్క్స్ క్వశ్చన్స్, అంటే జనరల్గా ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం 10 మార్క్స్ క్వశ్చన్స్ రావాలి. బట్ టాపిక్స్ ఎక్కువగా ఉండటం వల్ల, దాంట్లో సబ్ టాపిక్స్ కూడా చాలా అవకాశం ఉండటం వల్ల క్వశ్చన్స్ చాలా వరకు మనకి 5 మార్క్స్, కొన్ని సందర్భాల్లో 2 మార్క్స్ కూడా రావచ్చు. సివిల్ సర్వీసెస్లో ఉన్నటువంటి సిస్టమ్ 2 మార్క్స్ సిస్టమ్ కూడా ఉంది. కాబట్టి 5 మార్క్స్ 2 మార్క్స్ సిస్టమ్స్ వచ్చినప్పుడు ఈ జీవ వైవిధ్య సునిశ్చిత మండలాలు అనేటువంటిది 5 మార్క్స్కి సంబంధించినటువంటి ప్రశ్నగా ఉంటుంది. అట్లాగే 10 మార్క్స్కి సంబంధించి అడగాల్సి వచ్చినప్పుడు ఈ జీవ వైవిధ్య సునిశ్చిత మండలాలను పేర్కొంటూ జీవ వైవిధ్యానికి ఏర్పడుతున్నటువంటి ప్రమాదాలను వివరించండి అని కూడా అడగవచ్చు. సో క్వశ్చన్ అడిగేటువంటి విధానంలో కొన్ని ఫ్యాక్ట్ బేస్డ్గా ఉంటాయి. ఒక్కోసారి ముఖ్యమైనటువంటి జీవ వైవిధ్య లేకపోతే డెఫినేషన్ పరంగా అడిగినప్పుడు జీవ వైవిధ్య సునిశ్చిత మండలం అనగానేమి అంటే 2 మార్కులు ఉంటాయి యాక్చువల్గా. ఈ జీవ వైవిధ్య సునిశ్చిత మండలాల లోని రకాలను లేదా ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేటువంటి రకాల గురించి రాయండి అని అన్నప్పుడు ఈ రకాలకు 3 మార్కులు, డెఫినేషన్కి 2 మార్కులు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మనం క్వశ్చన్ యొక్క స్వభావాన్ని బట్టి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడో చూసుకొని దాని తగ్గట్టుగా ఆన్సర్ రాసేటువంటి ప్రయత్నం చేయాలంటే ఒక పార్టు రకాలుగా అని డెఫినేషను, రకాలు, అదేవిధంగా ఇంత ఈ దీంట్లో డెఫినేషన్ చెప్పేటప్పుడు కూడా 2 అంశాలు ఉన్నాయని చెప్పాను. గరిష్టంగా జీవ వైవిధ్యాన్ని కలిగి ఉండటం అనేటువంటి అంశమే కాకుండా ప్రమాదం పొంచి ఉంది అని కూడా ఇటువంటి పదం వాడాం మనం. ఈ ప్రమాదం ఉన్నప్పుడు క్వశ్చన్ ఏం చేస్తాడంటే జీవ వైవిధ్యానికి ఏర్పడుతున్నట్టు ప్రమాదం గురించి కూడా వివరించండి అని కూడా అడుగుతాడు. సో మనం 2 పార్ట్స్ను కవర్ చేసేటంటే జీవ వైవిధ్య సునిశ్చిత మండలాలు అనే దాంట్లో అంతర్గతంగా 2 పదాలు ఉన్నాయి. జీవ వైవిధ్యం గరిష్టంగా ఉండటం ఒక పార్టు, ఆ ఉన్నటువంటి జీవ వైవిధ్యానికి ప్రమాదం పొంచి ఉండటం రెండవ పార్టు. ఇప్పుడు మనం అడిగేటప్పుడు ఇప్పుడు చెప్పింది జీవ వైవిధ్యం గరిష్టంగా ఉన్నటువంటి సందర్భాన్ని చెప్పాం. ప్రపంచవ్యాప్తంగా 25 హాట్స్పాట్స్ ఉన్నాయన్నాం, భారతదేశంలో 2 ఉన్నాయని చెప్పేసుకున్నాం. అంటే ప్రపంచ దేశాలు దాదాపు 198-200 దేశాలు ఉంటాయి. అందులో మొత్తం 25 అని చెప్తే అందులో 2 భారతదేశంలో ఉండటం అనేది భారతదేశంలో జీవ వైవిధ్యం ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా గుర్తించాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బట్ ఇట్లాంటి జీవ వైవిధ్యానికి ప్రమాదం ఏ విధంగా పంచి ఉంది అనేటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవాలి. సో ఈ ప్రమాదాలు ఏం జరుగుతున్నాయి అంటే ఎట్లా వస్తున్నాయో చూస్తే వాతావరణ మార్పులు, మానవ జోక్యం పెరిగే కొద్దీ జీవ వైవిధ్యం క్షీణిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే మానవ ప్రమేయం వల్ల, మానవ ప్రమేయం ఏ విధంగా జరుగుతుంది, అది పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, రియల్ ఎస్టేటు, ఇట్లా జనాభా పెరుగుదల, దానికి ఆ జనాభా పెరుగుతున్నటువంటి జనాభాకు తగ్గట్టుగా వనరుల, ఆహార ధాన్యాల ఉత్పత్తి, సో పరిశ్రమల ఉత్పత్తి, ఇవన్నీ పరోక్షంగా కాలుష్యానికి కారణం కావడం, అదేవిధంగా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడడం, అనేక రకాల యంత్రాలను ఉపయోగించడం ద్వారా, శిలాజంధ్రాలను ఎక్కువగా ఉపయోగించడం ద్వారా పర్యావరణ సంక్షోభము, గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ కూడా సంభవిస్తున్నాయి. సో అదేవిధంగా ప్రకృతిలో కూడా అనేక మార్పులు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అంటే ప్రకృతి ఎప్పుడు స్థిరంగా ఉండదు, కాలానుగుణంగా అనేక మార్పులు సంభవిస్తుంటాయి. కాబట్టి ఆ మార్పులకు తగ్గట్టుగా మనకి జీవజాతులు కూడా అంతరించిపోతుంటాయి. ముఖ్యంగా మానవ చర్యలలో ప్రధానంగా జనాభా మానవ కారకం అంటాం. జనాభా పరిమితికి జంపినటువంటి జనాభా పెరుగుదల ఉంటుంది, ఒక స్థిరమైనటువంటి పద్ధతిలో ఉండాలి. బట్ పరిమితికి పెంచినటువంటి మించి జనాభా పెరుగుదల జరగడం, దాంతోపాటు పారిశ్రామికీకరణ వేగవంతంగా జరగడం, పట్టణీకరణ వేగవంతంగా జరిగినటువంటి సందర్భాలు, అణు ప్రమాదాలు ఫ్రీక్వెంట్గా జరగడం, యుద్ధాలు లాంటివి సంభవించడం వల్ల ఇప్పుడు మన రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. సో ఈ యుద్ధంలో కేవలం మనుషులు మాత్రమే చనిపోకుండా కొన్ని లక్షల సంఖ్యలో జీవజాతులు అనేక రకాలుగా నష్టపోయినటువంటి సందర్భం ఉంది, క్షీణించినటువంటి సందర్భం ఉంటుంది. అంటే చాలా సందర్భాల్లో మనకి మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం ఇట్లాంటివి చదువుతున్నప్పుడు ఏం చెప్తామంటే ఏ దేశము పైన బాంబులు వేశారు, ఏ దేశం నష్టపోయింది, ఏ దేశం గెలిచిందని చూస్తాం. కానీ వాస్తవంగా పర్యావరణ పరంగా జీవ వైవిధ్య సునిశ్చిత ప్రాంతాలు లేదా జీవ వైవిధ్యం గరిష్టంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యుద్ధాలు లేదా అణుప్రమాదాలు జరిగినప్పుడు
అనేక రకాలు ఇప్పుడు మన నాగసాకి, హిరోషిమా లాంటి వాటిపైన అణుబాంబులు వేసినది ఇప్పటికీ చరిత్రలో మనం చదువుతుంటాం. భోపాల్ గ్యాస్ దుర్ఘటన గురించి చదువుతాం. దాంట్లో మానవులు ఎంతమంది చనిపోయారనేటువంటి లెక్కలే ఉంటాయి తప్ప ఎన్ని జీవులు, ఎన్ని జీవజాతులు, ఏ రకమైన జీవజాతి అంతరించిపోయింది, ఎన్ని చనిపోయాయి అనేటువంటిది మనకు లెక్కకు అందదు. సో కొన్ని వందల సంఖ్యలో, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో అనేక జీవజాతులు చనిపోయినటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి మానవ చర్యలు, ముఖ్యంగా యుద్ధాలు అనేటువంటివి మానవులకు మాత్రమే సంబంధించినటువంటివి. బట్ ఈ యుద్ధాలతో ఎలాంటి సంబంధం లేని అనేక జీవజాతులు వీటి వల్ల నష్టపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి జీవ వైవిధ్యం క్రమంగా క్షీణిస్తుంది. అంతిమంగా ఒక దేశం గెలుస్తుందేమో, కానీ ఆ గెలిచిన దేశం కూడా పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, గ్లోబల్ వార్మింగ్ను ఎదుర్కోవాల్సి వస్తుంది, జీవ వైవిధ్యాన్ని కోల్పోయి తర్వాత నష్టపోయేటువంటి సందర్భం కూడా ఉంటుంది. అట్లాగే ప్రపంచం వ్యాప్తంగా చూస్తే మొత్తం క్షీరదాలు, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి క్షీరదాలలో దాదాపు 5487 జాతులు అంతరించి పోయడానికి సిద్ధంగా ఉన్నట్టు గుర్తించినట్టు సందర్భం ఉంది. ఇంకా రోజు రోజుకి వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది. అంటే వివిధ రకాల కారణాల వల్ల, ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ అనేక రకాల కారణాల వల్ల క్షీరదాల్లోనే దాదాపు 5487 జాతులు అనేది గుర్తుపెట్టింది. ఎందుకంటే ఇక్కడ ఒక జాతిలో కొన్ని లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో జీవులు ఉంటాయి. బట్ ఒక జాతి అంతరించిపోతుందన్నప్పుడు కొన్ని కోట్ల సంఖ్యలో జీవులు మరణిస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే దక్షిణాసియా ప్రాంతం, అట్లాగే మధ్య ఆఫ్రికా, పశ్చిమ కనుమల్లో ఉండేటువంటి క్షీరదాలలో 29 రకాల కోతి జాతులు అంతరించిపోయాయని అనేక అధ్యయనాలు చెప్పారు. సో ఇక్కడ మనం ఒక కేస్ స్టడీగా ఒక జీవిని కనుక తీసుకుంటే ఇక్కడ గమనించాల్సినటువంటి సందర్భం ఏంటంటే భారతదేశంలో కూడా పశ్చిమ కనుమల గురించి మనం ఇక్కడ ప్రస్తావనించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ జరుగుతున్నటువంటి జీవ వైవిధ్య క్షీణతలో భారతదేశం కూడా ఉండటం అనేది విచారకరమైనటువంటి అంశం. అంటే భారతదేశం కూడా జీవ వైవిధ్యాన్ని కోల్పోతున్నటువంటి దేశంగానే కనబడుతున్నది. ఈ జీవ వైవిధ్య క్షీణతకు మరి కారణాలు ఏమేమి ఉండొచ్చు, ఎలాంటి సందర్భాలు వీటిని ప్రేరేపిస్తున్నాయి, ఎందుకు జీవ వైవిధ్యం ప్రమాదకర స్థాయిలో క్షీణిస్తున్నది అనేటువంటిది కూడా మనం ఒకసారి చర్చిస్తే జీవ వైవిధ్య క్షీణతకు అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి పర్యావరణ సంబంధ కారణాలు కనుక చూస్తే, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ రీజన్స్ చూస్తే ఈ పారిశ్రామికీకరణ, అట్లాగే వ్యవసాయంలో రసాయన ఎరువులను, క్రిమి సంహారకాలను ఎక్కువగా ఉపయోగించడం ఫలితంగా పర్యావరణ కాలుష్యము పెరిగిపోతున్నది. జలచర జీవులు కానీ, నేలలో ఉండేటువంటి సూక్ష్మజీవులు కానీ అంతరించిపోతున్నాయి. సముద్ర కాలుష్యము వల్ల అత్యధిక సంఖ్యలో జీవ సంపద క్షీణించిపోతున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు మనం పారిశ్రామికీకరణ ఎస్పెషల్ 1991 తర్వాత ఎకనామిక్ రీఫార్మ్స్, ఆర్థిక సంస్కరణల యొక్క ప్రభావంలో ఈ ఎల్పిజి మోడల్ గురించి చాలా రిలవెంట్గా మనం చదువుతూ ఉండాలి. అంటే ఒకవైపు ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లైఫ్ స్టైల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎల్పిజి అది ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చినట్టు, అంటే అనుకూలమైన మెసేజ్ ఇచ్చినప్పటికీ పర్యావరణ అంశాలకు సంబంధించి మాత్రం చాలా నెగిటివ్ ఇంపాక్ట్ కనబడింది అనేది అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఎందుకు అంటే ఇది వన్ సైడ్గా ఉంటుంది. ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాం తప్ప మనము భవిష్యత్ తరాల గురించి ఆలోచించేటువంటి అవసరం రాదు ఇందులో. అంటే పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏర్పాటు, ఉత్పత్తులు పెరగడము, ఆధునిక జీవనానికి సంబంధించినటువంటి ప్రక్రియలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడము, ఇవన్నీ కూడా మనకి జీవ వైవిధ్య క్షీణతకు ప్రధానమైనటువంటి కారణాలుగా ఉన్నటువంటి సందర్భం ఉంది. అట్లాగే ప్రకృతిపరమైనటువంటి కారణాలు కనుక చూస్తే ఈ పర్యావరణ కాలుష్యం చాలా ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నది. ఈ ప్రమాదకరమైన స్థాయిలో కాలుష్యం పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ సమస్య చాలా పెరిగింది. ఫలితంగా ధ్రువ ప్రాంతాల్లో ఉండేటువంటి మంచు కరగడం, అవి నదుల ద్వారా వేగంగా సముద్రాలకు చేరడం, ఫలితంగా సముద్ర మట్టం పెరగడం, ఫలితంగా ఈ జీవ వైవిధ్యం ఏదైతుందో క్షీణించడం జరుగుతున్నది. సో ధ్రువ ప్రాంతాల్లో ఉండేటువంటి మంచు కరిగి నదులు సహజంగా ప్రవహించాల్సినటువంటి వేగం కంటే మరింత వేగంగా, మరింత ఎక్కువగా ప్రవహించడం వల్ల సముద్ర మట్టం పెరుగుతుంది. సముద్ర మట్టం పెరిగితే సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి
దేశాలు కానీ లేదా ప్రాంతాలు కానీ ముంపుకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. శాశ్వతంగా ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే తువాలు లాంటి దేశము సో ముంపుకు గురవుతున్న అదేవిధంగా మాల్దీవులు లాంటి అంటే ముఖ్యంగా ద్వీపాలు ఏవైతే ఉంటాయో సముద్రం మధ్యలో ఉన్నటువంటి దేశాలకు మరింత ప్రమాదం పొంచి ఉంటుంది. ఇప్పుడు జపాన్ లాంటి దేశాలు, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఇలాంటివన్నీ కూడా సముద్రం మధ్యలో ఉన్నటువంటివి, చుట్టూ సముద్రం ఉన్నవి. ఈయన ఇంక్లూడింగ్ భారతదేశానికి కూడా 3 వైపులా మనకు సముద్రమే విస్తరించి ఉంది. సముద్ర మట్టం పెరిగితే సుదీర్ఘమైనటువంటి తీరరేఖ ఉన్నదనేటువంటిది ఇప్పుడు మన సంపదగా మారింది. కానీ ఇదే పరిస్థితి, ఈ సుదీర్ఘమైనటువంటి తీరరేఖ ఉండడమే మనకు మనకి ఇబ్బందికరమైనటువంటి అంశంగా మారేటువంటి ప్రమాదం ఉంది. సో అదేవిధంగా మనకి ఆల్రెడీ సహజ సిద్ధంగానే ఈ ఎడారి ప్రాంతం ఉంది. రాజస్థాన్, గుజరాత్ పశ్చిమ ప్రాంతం అంతా కూడా, కచ్ ప్రాంతం అంతా కూడా ఎడారి ప్రాంతాలుగా ఉన్నాయి. ఒకవేళ ఇది సముద్రపు నీటి మట్టం పెరగడం కానీ లేదా నదులు వేగంగా వెళ్ళి సముద్రంలో కలవడం ద్వారా ఆ నీరు ఎలాగా ఉపయోగపడకపోగా ఎడారి ప్రాంతాలు మరింత విస్తరించేటువంటి ప్రమాదం ఉంది. తర్వాత అంతిమంగా ఏమవుతుందంటే పర్యావరణ సమతుల్యత అంటాం, ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది దెబ్బతింటుంది. తర్వాత ప్రకృతిలో సహజసిద్ధంగా జరిగేటువంటి ఈ వాతావరణ వలయం ఏదైతుందో, సో ఎన్విరాన్మెంటల్ సైకిల్ ఏదైతుందో అది దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది అనేది దీనిలో స్పష్టంగా అర్థమవుతుంది. సో జనాభా పెరుగుదల అనేది మరొక కారణంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో జనాభా పెరుగుతున్న జనాభాకు మనకి తగ్గట్టుగా కనీసము ఏం చేయాలి, ఆహార ఉత్పత్తి జరగాలి. సో మిగతా అవకాశాలు కల్పించకపోవడం అనేది సెకండరీ. కనీసం ఆహార ఉత్పత్తి జరగాలి. అయితే ఉన్న భూమి విస్తీర్ణం మాత్రము పెరగదు. జనాభా పెరిగినందుకు వారికి అవసరమైనటువంటి ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి మనం కొత్తగా భూమిని ఉత్పత్తి చేయలేం. ఉన్న భూమినే మనం ఉపయోగించాలి. కాబట్టి భూమి విస్తీర్ణము జనాభాకు తగినట్లుగా పెరిగే అవకాశం ఉండదు. అందువల్ల అందుబాటులో ఉండేటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి. కాబట్టి అందుబాటులో ఉండే అంటే ముఖ్యంగా ఆ జీవ వైవిధ్యాన్ని మరింత ఎక్కువగా, ఆ సహజ వనరులను మరింత ఎక్కువగా వినియోగించడం, అది మరింత విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డప్పుడు దుర్వినియోగం చేసేటువంటి ప్రమాదం కూడా కనబడుతుంది. ఇప్పుడు జనాభాను నియంత్రించుకోవాలి. అందుకే ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల పరిస్థితి కనుక చూస్తే, మీరు వెస్ట్రన్ కంట్రీస్లో అమెరికా, కెనడా మనకి ఇలాంటి దేశాలు కనుక చూస్తే, సో వాటిలో జనాభా గత 50 సంవత్సరాలుగా దాదాపు సస్టైనబుల్గా కనబడుతుంది. అంటే ఎంతమంది మరణిస్తుంటారో అదే స్థాయిలో జననాలు జరుగుతుంటాయి. అంటే జనన రేటు మరణ రేటు మధ్య ఒక సమతుల్యత బ్యాలెన్స్ అనేది కనబడుతుంది. బట్ భారతదేశానికి సంబంధించి చూస్తే స్వాతంత్రం వచ్చే నాటికి 36 కోట్లు ఉండేది చెప్పాను. 75 సంవత్సరాల్లో 140 కోట్లకు పెరిగినటువంటి సందర్భం. 4-5 రెట్లు పెరగడానికి కారణం ఏంటంటే మనకు దానికి తగ్గట్టుగా ప్రపోర్షనేట్గా వనరులను పెంచుకోలేకపోతున్నాము అని, ఆ వనరులను పెంచుకోలేము అనేటువంటి సందర్భం తెలిసి కూడా అంటే అఫ్కోర్స్ గత 2 దశాబ్దాలుగా ఈ జనాభా పెరుగుదల మీద జనాభాను నియంత్రించడం విషయంలో ప్రభుత్వం ఒక హేతుబద్ధతను పాటిస్తుంది. 2000 సంవత్సరంలో జాతీయ జనాభా విధానాన్ని రూపొందించి జనాభాను నియంత్రించే ప్రయత్నం చేసినాం. బట్ అయినప్పటికీ ఇప్పుడు చైనాను 2040 తర్వాత చూస్తే చైనాను భారతదేశము దాటేటువంటి జనాభా విషయంలో నెంబర్ 1 పొజిషన్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అందువల్ల మనకు జీవ వైవిధ్య క్షీణత మరింత ఎక్కువగా జరిగేటువంటి ప్రమాదం ఉంది. దాంతోపాటుగా మనకి భారతదేశంలో కానీ లేదా ప్రపంచవ్యాప్తంగా కానీ ఈ ప్రకృతి విపత్తులు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ప్రకృతి విపత్తుల్లో సహజంగా సిద్ధంగా సంభవించేటువంటి విపత్తులు అవి ఎప్పుడు జరుగుతున్న భూకంపాలు, అదేవిధంగా తుఫాన్లు, వరదలు, సునామీ లాంటి విపత్తుల వల్ల జీవ వైవిధ్యం మరింత ఎక్కువ క్షీణిస్తున్నది. ముఖ్యంగా అంటే దీంట్లో కొన్ని మానవ తప్పిదాల వల్ల కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ తుఫాన్లు కానీ వరదలు ఇవి రెండు కూడా మనకి పర్యావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్ల అబ్నార్మల్గా వరదలు రావడం కానీ తుఫాన్లు రావడం కానీ జరుగుతుంటుంది. గ్లోబల్ వార్మింగ్ ఇంపాక్ట్ కూడా ఇక్కడ కనబడుతుంటుంది. అట్లాగే మానవ కార్యకలాపాలు కనుక చూస్తే మానవ కార్యకలాపాలకు అవి ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నది. ముఖ్యంగా వ్యక్తిగత వాదం, ఇండివిజువలిజం పెరగడం వల్ల మానవ చర్యలకు ఉండేటువంటి ఇంపాక్ట్ మారిపోతుంది. ఒకప్పుడు ప్రకృతిలో ఒక భాగంగా భారతదేశం లాంటి సంప్రదాయ దేశాల్లో, ట్రెడిషనల్ కంట్రీస్లలో
ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిని పూజించడం అనేది జీవన విధానంలో ఒక భాగంగా ఉండేది. కానీ ఆధునిక నాగరికత వైపు పయనించేటువంటి సందర్భం వచ్చినప్పుడు, సో ఆ దశలో మానవ నాగరికత ఆ విలాసవంతమైనటువంటి జీవితాన్ని కోరుకునే సందర్భం వచ్చినప్పుడు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి వేగవంతమవుతున్నప్పుడు మానవుడు సహజంగానే ఆ స్వార్థ పూరితమైనటువంటి జీవనానికి అలవాటు పడడం, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడడం, వ్యక్తిగత వాదానికి అధిక ప్రాధాన్యతనివ్వడం, సో ప్రకృతిని పరిగణలోకి తీసుకోకపోవడం, విలాసవంతమైనటువంటి జీవనమే నిజమైన జీవితం అని భావించడం, దానికోసము ప్రకృతిని తనకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేయడం, దాంట్లో భాగంగా మనం విలాసవంతమైనటువంటి గృహ నిర్మాణాల కోసము కలపను ఎక్కువగా ఉపయోగిస్తున్న సందర్భం ఉంది. నిజానికి అంత ఉపయోగం లేకపోయినా కేవలం అది ఒక రకమైనటువంటి ఆ ప్రెస్టేజ్ స్టేటస్ను, సోషల్ అంతస్తును మిగతా సమాజానికి తెలపడం కోసమని అధికంగా కలపను ఉపయోగించడం కానీ, అధికంగా సహజ వనరులను దుర్వినియోగం చేయడం కానీ జరుగుతుంది. సో అడవులను నరికివేయడం కానీ, ఇతర పర్యావరణ వనరులను అనేక రకాలుగా దుర్వినియోగం చేయడం జరుగుతుంది. ఫలితంగా ఏమవుతుంది, ఒక వ్యక్తి ఒక పెద్ద భవంతి తన యొక్క విలాసవంతమైన జీవితాన్ని అందరికీ తెలపడం కోసం చేసేటువంటి ప్రయత్నం వల్ల అడవులు క్షీణిస్తూ పోతున్నాయి. అట్లాగే ముఖ్యంగా ఆధునిక జీవనంలో వాహనాల వినియోగం కూడా గణనీయంగా పెరుగుతున్నది. సో ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా వ్యక్తిగతంగా ఒక వాహనం నడపాలి అని సందర్భం. సో శిలాజ ఇంధనాల యొక్క వినియోగం పెరుగుతున్నది. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి అంటే దాన్ని వినియోగించుకునేటువంటి సందర్భం ప్రమాదకర స్థాయిలో జరుగుతున్నది. అవి ఒక నిరంతరం ఉత్పత్తి జరిగేవి కాదు, ఉన్నటువంటి వనరులే వినియోగించే కొద్దీ వాటి యొక్క పరిమాణము తగ్గుతూ పోతున్నటువంటి సందర్భం ఉంది. సో అదేవిధంగా అనేక రకాల అవసరాల కోసం రైల్వే ట్రాకుల నిర్మాణం బ్రిటిష్ వారు చేపడితే తర్వాత కాలంలో కొనసాగడం, ఆనకట్టల నిర్మాణం కోసం ఇప్పటికి కూడా అనేక ప్రాంతాలు, ముఖ్యంగా ఆఫ్రికా లాంటి వెనుకబడిన దేశాల్లో, అట్లాగే భారతదేశంలో కూడా అనేక వెనుకబడిన ప్రాంతాల్లో ఉండే గ్రామాల్లో కూడా వంట చెరుకు కోసము కలపన ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి సందర్భం ఉంది. అందులో ఫలితంగా ఏమవుతుందంటే వాతావరణంలో మార్పు సంభవిస్తున్నది. ఎన్విరాన్మెంట్లో చేంజెస్, క్లైమేట్ చేంజ్, పర్యావరణ విపత్తులు సంభవిస్తున్నాయి. అడవులు ప్రమాదకర స్థాయిలో నిర్మూలించబడుతున్నాయి. అట్లాగే జీవ నివాసాలు కూడా అనేక విధాలుగా క్షీణిస్తున్నాయి. వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నది. సో సముద్రాల్లో ఆమ్లం యొక్క స్థాయి పెరుగుతూ పోతున్నది. ప్రకృతి వనరులను దుర్వినియోగం చేయడం ద్వారా చాలా రకాల నష్టాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ గనుల తవ్వకం లాంటి అనేక రకాల కారణాలు, వీటన్నింటి ఫలితంగా ఏమవుతుందంటే భూగోళం యొక్క సగటు ఉష్ణోగ్రత పెరుగుతుంది. సో మన శరీరంలో సగటు ఉష్ణోగ్రత పెరిగితే ఎట్లయితే జ్వరం అంటే ఫీవర్ అని ఎట్లయితే మనం కన్ఫర్మ్ చేస్తామో, అట్లాగే ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత పెరిగి వాతావరణ వ్యవస్థలు అస్తవ్యస్తమవుతున్నాయి. వాతావరణ మార్పులు ఏవైతున్నాయో అవి ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఈ మారిన పరిస్థితులు తగ్గట్టుగా జీవజాతులు అనుసరణ చెందాలి. బట్ కాలుష్యము, వేడి, ఇప్పుడు మనం ఒక వాతావరణంలో తీవ్రమైన చలి వస్తే కొంతవరకు మనం రక్షణ ఏర్పరచుకోగలుగుతాం. కానీ పూర్తి స్థాయిలో మంచు కనుక ఏర్పడే పరిస్థితి చాలామంది చనిపోతారు. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో చూస్తున్నాం, మంచు తుఫాన్లు ప్రమాదకర స్థాయిలో విరిసిపడుతున్నాయి. ఫలితంగా కొన్ని అనేక సందర్భాల్లో ఆస్తి నష్టం, ప్రాణ నష్టము పెరుగుతూ ఉన్నటువంటి సందర్భం ఉంది. అంటే మానవుడు కూడా వాతావరణ మార్పులు తగ్గట్టు కొంతవరకు అనుసరణ చెందగలుగుతాం, అంతకు మించి అనుసరణ చెందేటువంటి సామర్థ్యం ఉండదు. అదే మిగతా జీవజాతులకు ఆ పరిస్థితి కనబడదు. కాబట్టి వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు తీవ్రమైన చలి, తీవ్రమైనటువంటి ఎండ, విపరీతమైనటువంటి వరదలు, విపరీతమైన తుఫాన్లు సంభవించినప్పుడు అనేక జీవజాతులు అవి అంతరించిపోతున్నటువంటి సందర్భం ఉంది. అంటే వాటికి తగ్గట్టుగా రాజీ పడలేక, అనుసరణ చెందలేక కొన్ని వేల సంఖ్యలో జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఇప్పటికే అనేక జీవజాతులు అంతరించిపోయినటువంటి సందర్భం ఉంది. ముఖ్యంగా మానవుడు తనకు అవసరమైనటువంటి ఆహారం కోసము, వాణిజ్యం కోసమే కాకుండా సరదాల కోసం కూడా జంతువులను ఎక్కువగా వేటాడుతున్నట్టు సందర్భం ఉంది. ఇప్పుడు అనేక సందర్భాల్లో చూస్తున్నాం, జంతువులను వేటకు సంబంధించి అనేక మంది మీద కేసులు వేసిన సందర్భం ఉంది. కోర్టులు కూడా అనేక సందర్భాల్లో వాళ్ళని శిక్షించినటువంటి సందర్భాలు ఉన్నాయి. దంతాల కోసము ఏనుగులను, మాంసం కోసము పక్షులను, చర్మం కోసం పాములను, మొసలను లేదా ఉన్నీల కోసము గొర్రెలను, నూనె కోసము తిమింగలాలను, వినోదం కోసం పులులను, సింహాలను వేటాడడం. సో వీటన్నింటి వల్ల వాటి సంఖ్య గణనీయంగా
తగ్గిపోతున్నది. ఈ అటవీ ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనులు ఇవి చేసేటువంటి పోడు వ్యవసాయం వల్ల కూడా అడవులు క్రమంగా క్షీణిస్తున్నటువంటి సందర్భం ఉంది. అట్లాగే పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణ ఇలాంటివన్నీ కూడా ప్రమాదకర స్థాయికి పెరగడం వల్ల వ్యర్థాలు, కాలుష్యం పెరిగిపోయి మానవ సమాజాలు, మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి పర్యావరణ సమతుల్యత ఉండాలి అంటే జీవ వైవిధ్యాన్ని రక్షించుకోవాలి. వాతావరణ మార్పులు ప్రతి సంవత్సరం సగటున అంటే ఈ మార్పులు జరగడం వల్ల దాదాపు 13 మిలియన్ల హెక్టార్ల అడవులు క్షీణించిపోతున్నటువంటి సందర్భం ఉంది. జంతువుల్లో కూడా అరుదైనటువంటి జీవజాతులన్నీ కూడా అంతరించిపోతున్నాయి. మొసళ్ళు, కప్పలు, సరీసృపాలతో పాటు డాల్ఫిన్స్ కానీ, వేల్స్ లాంటి అరుదైన జంతువులు కూడా అంతరించిపోయేటువంటి ప్రమాదం కనబడుతున్నది. సో కాబట్టి కాలుష్య నివారణకు సంబంధించి చెప్పేటప్పుడు జల కాలుష్యం వల్ల సముద్ర జీవజాతులు చనిపోతున్నాయి. మానవ చర్యల వల్ల అనేక రకాల నష్టాలు జరుగుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల ధ్రువ ప్రాంతాల్లో పెంగ్విన్స్ ఏవైతున్నాయో అవి అంతరించిపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతున్నది. సో ఇట్లా అనేక జీవజాతులకు సంబంధించి మనం చూసేటప్పుడు వీటన్నింటి అంశాలను గుర్తుపెట్టుకుంటే ఇండియన్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ సంస్థ 6 రూపాయలు జరుగుతుంది. ఒకటి అంతరించిపోతున్న జాతులు, అంతరించిన ప్రమాదంలో ఉన్నటువంటి జాతులు, ప్రమాదంలో ఉండేటువంటి జాతులు, వల్నరబుల్ జాతులు, సంరక్షణ ఆధారిత జీవులు, తక్కువ ప్రమాదంలో ఉండేటువంటి జీవులు అని ఇట్లా అనేక రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో ఓవరాల్గా చూస్తే మనకి దాదాపు గత 35 సంవత్సరాల్లో దాదాపు 30% క్షీరదాలు, పక్షులు, ఇతర సకశేరుకాలు అంతరించి పోయినటువంటి సందర్భం ఉంది. బట్ ఇదే సమయంలో జనాభా మాత్రము రెట్టింపు అవ్వడం అనేది ఆశ్చర్యకరంగా కనబడుతుంది. అట్లాగే జీవ వైవిధ్యాన్ని సంరక్షణ సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి 2010లో అంతర్జాతీయ జీవ వైవిధ్యాన్ని సంవత్సరానికి ప్రకటించింది. అదేవిధంగా 2010 నుంచి 19 దశాబ్దాన్ని అంతర్జాతీయ జీవ వైవిధ్య దశాబ్దంగా ప్రకటించినటువంటి సందర్భం ఉంది. సో ఇవన్నీ దాంతోపాటు ఈ జపాన్లో జరిగినటువంటి అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సులో మానవ చర్యలే జీవ వైవిధ్య క్షీణతకు ప్రధాన కారణమని ఐక్యరాజ్య సమితి తీర్మానించడాన్ని బట్టి చూస్తే జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మానవునిపైనే ప్రధానంగా ఉందనేది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.